ఏలూరు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అయితే ఇటు కమర్షియల్ ట్యాక్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అహ్మద్ బాబుపై నిరసన కార్యక్రమం అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి అహ్మద్ బాబు అయితే ఇటు ఉద్యోగులందరినీ కూడా బానిసల్లా చూస్తున్నాడని, ఇటు ప్రభుత్వ జీవోలు కానివ్వండి, ప్రభుత్వ ఉత్తర్వులు కానివ్వండి, అలాగే కోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా ఉద్యోగులందరినీ కూడా బానిసల్లాగా చూస్తున్నాడని, ఉద్యోగుల్ని అసలు చాలా గత ప్రభుత్వంలో ఎట్టి మాదిరి అయితే ప్రభుత్వ ఉద్యోగుల్ని అరాచకం చేశారో అదే మాదిరిగా కూడా ప్రస్తుతం గత ప్రభుత్వంలో ఎట్టి మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా అరాచకం సృష్టించారో అలాగే వేధింపులకు గురి చేస్తున్నాడని, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వ ఉద్యోగులైతే ఇటు కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించి మెయిన్గా ఇటు అహ్మద్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన అయితే నియంత్రిత ధోరణితో ఉద్యోగులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు, బానిసల్లా చూస్తున్నాడని, ఇటు ప్రభుత్వ ఉత్తర్వులు కానివ్వండి, ఇటు డిపార్ట్మెంట్కి సంబంధించి రూల్ ప్రకారం ఏది కూడా నిర్వహించకుండా ప్రతిదానికి కూడా కరప్షన్ చేస్తూ కూడా అతను ఈ ఉద్యోగులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే ఉందని ఇక్కడ ఏలూరు కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉన్నారో వారందరూ కూడా లోకేష్ బాబుకి అలాగే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి కూడా వీరందరూ వేడుకునే పరిస్థితి అయితే ఉంది. ఈ అహ్మదాబాద్ మాకు వద్దు అంటూ కూడా ఈరోజు ఉదయం అయితే నిరసన కార్యక్రమం తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ రోజున మా చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు గారి మీద వారి యొక్క నిరంకుశ పాలనకి, వారి యొక్క వైఖరికి మేమందరం భోజన సమయాల్లో, విరామ సమయాల్లో ఇలాగా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇదంతా ఎందుకంటే వాణిజ్య పనుల శాఖలో మన రాష్ట్రంలోనే ఎక్కువ ఆదాయం వచ్చే శాఖ ఇది. ఇందులో మా ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే ఒక బానిసల పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం అందరూ కలిపి తెచ్చుకున్న ప్రభుత్వం. మాకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుంది, గత ప్రభుత్వంలో జరిగిన ఈ అన్యాయాలన్నిటికీ కొత్త ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని చాలా ఆశలతో ఉన్నాం. అలాంటిది ఏదైతే గత ప్రభుత్వం అనాలోచితంగా ఏదైతే మా శాఖలో ఉన్న ఉన్నతాధికారులు వారి యొక్క స్థానాలు నిలుపుకోవడానికి ప్రవేశపెట్టిన రీజనల్ ఆఫీసులండి, తిరుపతి, విజయవాడ అలాగే వైజాగ్లో 3 ఆఫీసులు నెలకొల్పారు. వాళ్ళు స్థానాలు బదిలీపరచుకోవడానికి యాక్చువల్గా జిల్లాల్లో పనిచేసే ఒక జూనియర్ అసిస్టెంట్, చిన్న ఉద్యోగులు, జూనియర్ అసిస్టెంట్ కానీ, సీనియర్ అసిస్టెంట్ కానీ, ఏ స్టోవ్లు కానీ ఒక చిన్న జిల్లా కేడర్లు అయ్యి వీళ్ళని తీసుకెళ్ళి వైజాగ్లో వేశారు. అంటే 6 ఆఫీసుల్లో. అంటే ఇక్కడ వాళ్ళ కుటుంబాలకి దూరంగా వైజాగ్లో ఏమీ ఇతర సదుపాయాలు లేకుండా కేవలం ఒక ఆర్డర్ టు సర్వ్ అని పేరుతోటి వేసి వాళ్ళని అక్కడికి వేసేసారు. ఇక్కడ కుటుంబ పోషణ, తల్లిదండ్రులు, కుటుంబాన్ని, పిల్లల్ని అందరినీ వదుకుని అక్కడ రూముల్లో ఉంటున్నారు. ఇంకోటి ఏంటంటే కారుణ్య నియామకాలని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఏంటి, తండ్రి చనిపోతే, తల్లి చనిపోతే వాళ్ళకి ఇచ్చే ఉద్యోగులు, పిల్లలు వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉంటారని ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగం వచ్చిన వాళ్ళకి కనీసం ఒక పీరియడ్ పూర్తవకుండానే నిరంకుశత్వంగా వాళ్ళని కూడా తీసుకెళ్ళి కుటుంబాల నుంచి విడదీసి ఎక్కడో దూరంగా వైజాగ్లో వేసేసారు. కొంతమంది పాడేరేశారు. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు? కేవలం అక్కడ ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో ఉన్న స్థానాలను నిలుపుకోవడానికి మాత్రమే. మరి ప్రాంతీయ కార్యాలయాల దగ్గర ఎంత ఆదాయం వచ్చింది అని అంటే సుమారుగా మీరు లెక్కల్లో, మీరు ఆర్టీఐలో అడిగినా తెలుస్తుంది, మీరు పేపర్లో వాళ్ళ డాష్ బోర్డులోనే ఉంటాయి. సుమారుగా 100% డిమాండ్ లేపిన దానికి ఇప్పటి వరకు ఒక 20% మాత్రమే వసూలు చూపిస్తున్నారు. మిగతా 80% కూడా అపీల్స్ అన్ని, లిటిగేషన్లు అన్నీ అందులోనే ఉన్నాయి. ఈ మాత్రం పనిని సర్కిల్ ఆఫీసులే చేస్తాయి. సర్కిల్ ఆఫీసులు ఇదివరకు పాత గత చరిత్ర చూసుకున్న ఏపీజీఎస్టీ కానీ, వ్యాట్ కానీ, ఈ చట్టాలు చూసుకున్నా ఏం నిరూపిస్తున్నాయి? మనకి ఎప్పుడైనా సరే మూలాల కింద పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉంటేనే భవనం స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే సర్కిల్ విధానం స్ట్రాంగ్గా ఉంటేనే రీజనల్ ఆఫీసులు కూడా ఏదైనా స్ట్రాంగ్గా ఉంటుంది డిపార్ట్మెంట్. అలాంటిది మీరు కింద పిల్లర్స్ని కోసేస్తున్నారు. అంటే సర్కిల్ ఆఫీసులు ఏదైతే ఉన్నాయో వాటి స్తంభాలని వీకెండ్ చేస్తే భవనం ఎప్పుడూ నిలవదు. ఇదే వాస్తవం ఎక్కడైనా సరే, ఎవరికైనా సరే. కూటమి ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది, ఇప్పుడు కూడా కొత్తగా మనకి తీసుకొచ్చింది ఏది, మన మల్టీ జోన్ వ్యవస్థ. ఇవన్నీ దేనికి, స్థానికతని ఇచ్చేయడానికి. అంటే లోకల్ ఎంప్లాయీస్ని, ఇప్పుడు మాకున్న లోకల్ క్యాడర్ని తీసుకొచ్చి యూనిట్ ఆఫ్ ఎంని ఎక్కడో తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం చేసే విధానాలకి కమిషనర్ గారు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది కూడా మీకు అందరికీ తెలియాలి. ఎందుకంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్న ఆ ఉద్దేశాలకి వ్యతిరేకంగా యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్లను తీసుకెళ్ళి స్థానికతను తీసేసి ఎక్కడెక్కడో దూరంగా ఇసిరేస్తే ఆ ఉద్యోగి అక్కడ సరిగ్గా పనిచేయలేడు. ఇక్కడ కుటుంబ బాధలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి మీద కలిపి మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు కూడా అక్షంతలు వేసింది. ఏంటి, డిపార్ట్మెంట్లో సరిగా లేదు, ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చెప్పింది. ఇలాంటి నిరంకుశత ఉన్న అధికారి అహ్మద్ బాబు గారు అసలు ఐఏఎస్ కింద అనర్హుడు, నేనైతే అతన్ని సస్పెండ్ చేస్తానని క్లియర్గా ఆయన జడ్జిమెంట్లు ఇచ్చారు. అయినా కానీ
ఆయన ఇచ్చిన ఇంప్లిమెంటేషన్ ఈ జడ్జిమెంట్ ఆర్డర్స్ ఏమీ కూడా ఈ రోజుకి కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఆర్ఓ ఆఫీస్ వాళ్ళని ఇక్కడికి వెయ్యకుండా కేవలం ఏంటంటే ట్రాన్స్ఫర్లు బ్యాన్ లిఫ్ట్ చేయాలి అనే సాకుతోటి ఏదైతే రూల్స్కి విరుద్ధంగా, అది కూడా ఆర్డర్ టు సర్వ్ అంటే దానికి బ్యాన్ లిఫ్ట్ చేయడం కానీ ఇదేం అవసరం లేదు, అయినా కానీ అది అడ్డుపెట్టి ఒక బూచిగా చూపించి ఈ రోజుకి జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయలే. పైగా మా చీఫ్ కమిషనర్ గారు అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్కి వెళ్ళి ఆయన మీద బిజినెస్ కమిషన్ వీటి మీద కూడా ఎంక్వైరీ ఏమైనా ఇస్తే దాని మీద అప్పీల్కి వెళ్తే మళ్ళీ అప్పీల్కి వెళ్ళిన హైకోర్టు వారు కూడా ఏం చేశారు, లేదు ఏదైతే ముందు ఇచ్చిన జడ్జి గారు చేసింది కరెక్టే కాబట్టి ఆయన అప్పీల్ని కూడా నిరాకరించింది. అంటే ఏం చెప్తుంది, సాక్షాత్తు హైకోర్టే ఆయన నిరంకుశ వైఖరి తప్పు అని నిర్ధారించిన తర్వాత కూడా ప్రభుత్వం దీని మీద పునఃసమీక్ష చేసి ఆ ఐఏఎస్ అధికారిని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కోరుకుంటున్నాం.